ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. మావా నమస్తే మావా. రే ఎడబినారు అందరా. ఒరే అందరూ బాగుండాలరా. అందరూ నేను ఒక మూల ఉన్నదంటరా, నేను లేకపోతేట. సరే కానీ ఒరే మర్చిపోయాను నేను. ఒరే మీరేమో బూత్ మాటలు మాట్లాడండి మీరు మాట్లాడుతుంటే నేను బూత్ మాటలు మాట్లాడుతుంటే యూట్యూబ్ నచ్చట్లా. వాడు ఏదో ఏం చేస్తున్నాడు, ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం చేస్తున్నాడా, మీ దగ్గర రావట్లే వీడియోలు. నేను ఎన్ని వీడియోలు పెట్టాను అనుకుంటాను మీరా? చాలా పెట్టున్నా, అన్నీ ఒకటి లేపేస్తున్నాడు. సరేలే, మనం కూడా పెద్ద పెద్ద పిల్లకాయలు చిన్న పిల్లకాయలు కూడా నేర్చేసుకుంటున్నారని చాలా రిపోర్ట్లు కూడా వేస్తున్నారు పెద్దోళ్ళు. మనం కూడా పిల్లకాయలను గుర్తుపెట్టుకొని తీద్దంట మనం వీడియోలా. ఒరే పిల్లకాయలు మా ఊర్లో నన్ను దడేస్తాను మావాడా. నేనే భయపడ్డాడు దెబ్బకే. సరేలే, నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనా హైప్ని నైస్గా తట్టండి. సరైతే ఒరే చిన్నాబ్యా, ఒరే ఇది ఎవరి పిల్లాడు వీడు? ఒరే ఒక వారం నుంచి పడిపోనాడేడా. ఒరే వాడు ఎంత తాగాడు ఏమో అర్థం కావట్లేదు నాకా. ఒరే వీడు ఫారెన్ సరుకు తాగేస్తున్నాడు ఇడా, వీడికేమో అర్థం కావట్లేదు. ఎవరుడు ఏమో పెద్దనా, నాకేం తెలుసా? ఒరే లే అరగతో కొడతాను ఇప్పుడు. ఒరే ఓ పెద్దనా, మజ్జిగ ఉంది మీ ఇంట్లో, మజ్జిగ బాగా తలకెక్కేస్తుంది వీడికి. ఇసం వీడు నిసా, వీడికి ఎప్పుడు ఏడ చెక్కదు నిసా. రే లేరా రే కొడతాను ఇప్పుడు అరగతో వీడినా. ఏంద్రా నస. ఒరే ఏ ఊరిదే? ఓ పెద్దనా ఏ ఊరిదే? ఓ నేను ఏడేం చేస్తాను నేనా? ఒరే నా చేతిలో ముందు ఉంది. ఓ పెద్దనా ఏ ఊరిదా? ఒరా ఏమరా అంత దగ్గర ఉంటారు నువ్వా? అంత తలకెక్కుందంటారు నీకా? వారం రోజు పడిపోయినా నువ్వు. లేని పైకా పోయే బండ్లు దావలో పునుకోడా? ఓ ఏమన్నా భయం ఉందంట నీకా? అసలు ఏ ఊరు నీదా? ఓ అగడ నాయన నిజంగానే కొట్టించట్నరా. ఓ సాగా నేను పక్క ఊర్లో పెద్ద హీరోవా నాయన, ఉన్నవా నాయన, నేను పోతున్నానా? ఒరే నాయన దండేసుకోర్రా పోయి తాకుండా ఉండేదానికి కాళాస్త్రికి పోయా. ఒరే ఫ్లాష్ మ్యాన్ కూడా అట్టబెట్టాడు. ఆ రోజు కళ్ళు కోడికూర మిక్సింగ్ చేసుకుని తాగిన కాడించే వాడికి తలకెక్కేసిందబ్బా. మెంట్లో వచ్చేసింది వాడికి. అట్టబెట్టు కూడా అర్థం కావట్లా. ఒరే వస్తున్నాడా? అంటే వచ్చేసి ఆంటీ రో డిమి రో ఆంటీ కాడున్నాయి సామాన్లు. ఏమంటే బాగున్నావా? ఒరే ఆంటీయా, నువ్వు ఆ రోజు కళ్ళు తెచ్చిన కాడించే అవి తాగిన కాడించి మెదడు పోయింది కూడా అర్థం కాదు నాకా. కేజీ పనకాడికి పోయానంట, బండి తీసుకొచ్చానంట, డ్రాగ్లో కూడా పిల్లల్ని ముగ్గురిని కార్లేసి అంట వాడిని చంపేశానంట. ఓ చాలా కథ జరిగిందా. నేను ఫుల్గా తాగేసి పక్కూర్లో పడిపోనా. ఒక ఆయన వచ్చిన మరకతో కొడిపోయి నన్ను. ఏడమా మరి తాగితే అంతంట నేసానా? భలే ఓడిగా పోయినవా? ఒరే అబ్యా ఎవరు తలుపు కొడుతున్నారా? అబ్యా ఉండా, నేను పోయి చూసి వస్తానుండా. ఎవరే ఏంట్రా? ఎవడేసేవాడే రే, మంచి రసపట్లు ఉంటుంది నేనా. ఏంది ఊరు భయపడుతుందా? ఊరు ఏమా భయపడుతున్నావా? ఒరే అబ్యా ఈ రోజు మనం చచ్చిపోయినవరా. మా ఆయన వచ్చిపోయి కేట్రా మిలిటరీ నుంచా. ఒరే నువ్వు తొందరగా వెళ్ళిపోరే నుంచా. పెళ్లి కలగంటావు కదమ్మా. ఒరే నాయన ఇవి నన్ను చంపేస్తారు ఈరోజు. ఎవరైనా మిలిటరీ అయినా అట్టయితే గన్ తెచ్చుకుంటాడు ఆయన. ఒరే నాయన ఆంటీ నువ్వు నన్ను కావాలని చంపేయాలని చూస్తున్నావు నువ్వు. అబ్బో ఈరోజు నాకు సాగు ఖచ్చితం. అబ్యా ఒరే అబ్యా ఆయన చేతిలో M416 ఉందిరా నాయన. ఆయన పెద్ద పబ్జీ ప్లేయర్ రా. నువ్వు తొందరగా వెళ్ళిపోరా, చచ్చిపోతావా? ఇద్దరు చచ్చిపోతాం పాస్. ఒరే నాయన M416. ఒరే నాయన పట్టడరా గన్నోజా. ఓమ్మో అర్ర ఇంక వెళ్ళిపోతామని ఏంచా. నమ్మద్దు ఆంటీ నన్ను నమ్మద్దు. ఎక్కడ దానుకోవాలి నేను ఇప్పుడు? ఏడు వచ్చినామే. ఏమ్మే తలుపు తడుతుంటే తలుపు తీసి దానికి ఇంతసేపు అంటే నీకు? ఏమ్మే సావన్లో బాగా పెరిగినాయి ఈసారి. ఏం గబ్బు పని చేసామే ఈరోజు? ఏమయ్యా ఏం మరి అంత అనుమానం నా మీద? ఏం కొంపలు ముట్టుకో అంటుకోవని ఇక్కడ లగ్గెత్తుకుంటూ వచ్చిపోయినావా? భలే ఓడుకున్నావు నువ్వా. మాట మార్చమాక. నేను బయట చేరి విన్నా బాగా. ఒడివుడు లోపల మాట్లాడుతున్నాడు, నాకు బాగా వినపడ్డాయి. మర్యాదగా పిలువాడిని, నీ ప్రియుడిని పిలువు. ఇద్దరిని కలిసి గుడిసెలేసి తగలబెట్టేస్తా. ఏమనుకుంటున్నారో మీరు? పిలువు మేముండే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఉండదు. రానా ఎవరా? ఎవరు నువ్వా? ఎవరు నా కొడక? నువ్వు ఈ టైంలో మా ఇంట్లో నువ్వా? ఏనాక మా బావ ఈయనేనా?
ఓ బావో ఏం లేదులే బావా, అక్క ఇంట్లో అక్కడ చిన్న వైర్ కనెక్షన్ ఉంటే దాని ఒకరు బిగిచ్చేసామని వచ్చానులే బావా. నేను లైన్ మ్యాన్లే బావా. బావ కూడా బాగానే ఉన్నాడా ఫిజిక్కా? ఏం బావా నెంబర్ ఇస్తా? ఊరు నీ పోసుకోవాలి, నువ్వు ఆటో అయిపోండి రా, నువ్వు బోరనైనా నీకు దండం పెడతానా, నీ వల్ల నాకు పడి తడే పో పో. బావకు భలే చిరాకేకు బా, ఏమన్నా బాగున్నాడా బావా? సరే బావా మళ్ళీ వస్తాలే, అక్కలేనప్పుడు విలువైతే కలద్దాం. ఒరే అబ్యా, ఒరే వారం రోజులు కనపడదు, నువ్వు ఎటపినావు నువ్వా? ఒరే ఒరే అబ్యా, ఒరే లైన్ మ్యాన్ అంటారు నువ్వా? ఒరే నువ్వు ఈ పనులు ఎప్పుడు చేయరు అబ్యా? పనిలో జరలేదు ఏం జరలేదా నాయన, ఈరోజు నా జస్ట్ మిస్ నాకు నాకు పడపోయింది అలా పెట్టి ఆంటీ ఒంటికి పోయినా నేరుగా వారం రోజులు అయిపోయింది ఆయన కడిపోయి నేను ఒంటికి పోయి నేరుగా పోయినా అంతేవా. ఓ లైన్ వచ్చేసాడు వా, ఆమె నాకు చెప్పలేదు ఫస్ట్ నుంచా, ఓ లైన్ మిలిటరీ వాడనా ఆమెను వచ్చేసాడు. ఇంకా నయం నేను మంచి పనిలోనప్పుడు రాలైనా మధ్యలోనే వచ్చేసాడా, చల్లంగా లైన్ మ్యాన్ గట్ట వేసుకుని బయటకు వచ్చేసిన. ఒకరు తేడా కూడా మాట్లాడడం లేదు, దాని దెబ్బకి ఆయన భయపడిపోయే నువ్వు బరా అన్నాడు. ఓ అది కాదువా, ఇప్పుడు నా పరిస్థితి ఎట్టా? నేను ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉండాలి, నాకు ఎవడు ముద్ద పెడతాడు? మీరు పెట్టండి ఒకరు, ఒక ముద్దనే పెట్టండి వా. ఏందో నా పరిస్థితి ఇప్పుడు ఎవరింట్లో ఉండాలో నేను అడిగితే నీకు రచ్చబండే గతి పోను రానారు వాళ్ళు. ఈ రోజుట్లో మంచితనం దేనికి పనికిరాదా బాయ్? చెడ్డగుండే మంచివాడు ఈరోజు. ఏం చేస్తావా, ఈ ఊరోళ్ళకి ఎంతో మంచి పని చేశాను నేను. పట్టించుకోవట్లేదమ్మా నన్ను, ఒక్క ముద్ద కూడి పెడుతున్నారు కానీ పనుకున్న స్థలం ఇంట్లో ఎందుకనో మన ఒక్కరో తేడా మనుషులే. సరేలే వాళ్ళు జాగ్రత్తలో ఉండబల్లా. ఒరే ఆంటీ వస్తుందా? ఒరే ఫ్లాష్ మ్యానా, ఒరే బలు తప్పించుకున్నారు నువ్వా? ఒరే మా ఆయన బాంచి నిద్రలో ఉన్నాడు కానీ రారా, ఆయన చంపేశా కుక్కర్లో వేసి ఉడకబెట్టాతో రారా సైపోద్యా. ఏంటా మీ ఆయన్ని చంపేసి కుక్కర్లు వేసేయాలా? దానికి నేను కావాలి తోడు, నన్ను ఇరికిలేదనా? సరేమ్మా చంపేస్తాం, తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావు బాగానే ఉంది. ఇప్పుడు మీ ఆయన్ని చంపినట్టు రేపు నన్ను చంపేసి నీళ్ళ డ్రమ్ములు వేయవని ఎవరు గ్యారంటీ ఇస్తారు? నువ్వు బొమ్మ సాలుగైనా ఇట్లాంట్లో ఆటలు ఎన్నో చూసాం కానీ నువ్వు నాకు మంచి పిల్ల దొరకదులే పో, నువ్వు పోతాలే నీకు దానమా. ఓ పెద్దయినా ఆ ఫ్లాష్ మ్యాన్ భలే ఓడుడా, ఓడు ఆంటీకి ఏమో పెట్టేస్తున్నాడు ముందోడా. ఓడనో ఆంటీ అనో వాళ్ళు ఆయన చంపేద్దామని ప్లాన్ వేస్తుండ్రు. ఏదో జరుగుతుందమ్మా మన ఊర్లో. ఒరే ఒరే ఏంద్రిదా పొగ, ఓరవే ఫ్లాష్ మ్యాన్, ఓరవే ఏంద్రా మా పరిస్థితి అయిపోయిందా? ఓనైనా మమ్మల్ని కాపాడు అయినా, ఏదో వైరస్ వచ్చేసిందిరా మాకు, ఒరే కాపాడరా. ఒరే ఏమైంది మీకు? ఒరి 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 నిన్న పొగ వచ్చింది, ఆ పొగలో కానీ పోయారు మీరు కానీ. అబ్బా ఆ పొగలో పోయారు మీరా, అందుకు మీకు అడ్డు వచ్చింది. నాకు కూడా వచ్చాయి, నాకు కొనపెర్ల మీదే వచ్చేయిలే, మీకేం ఒళ్ళంతా వచ్చేసి మధ్యలో పడే అంటున్నాడు. అబ్బా రే సరిగ్గా ఉన్నాడా మధ్యలో కూడా? ఆ ఊరేనా? ఆ ఊరే ఆయన ఊరైనా పక్క ఊరైన కదా. ఓ పెద్దనా ఈ ఊరికి సమస్యలు పోలేదా, మళ్ళీ వస్తున్నాయి ఆ సమస్యలా? వీటిని ఎట్ట కనుగొనాలా ఉండి చెప్తా. అడవిలో నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు కానీ అగిపెట్టి మధ్య ఆయన ఒకడా, వాడు కాడికి పోయేసి కనుక్కొస్తుండు. ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ పొగలో తిరగబాకండి, మళ్ళా మసిబొగ్గు అయిపోతారు సరేనా? నేను పోయేస్తూ ఉండండి. ఏంది అసలు నాకు అర్థం కాలేదు పొగ. బా పోయి మళ్ళీ వచ్చాను ఈ అడవులోకి. అచ్చా పిలుద్దాం అగిపెట్టి దెయ్యాన్ని. మసిపెట్టి నిన్ను తగలపెట్టి నా ముందుకు రారా నీ తలపట్టి వచ్చేసాడు రో. ఒరే అమ్మా అగ్గిపెట్టి మావా బాగున్నావుట్రా? వచ్చేసావా అగ్గిపెట్టి? నీకు మళ్ళీ వచ్చిందిరా తలనొప్పి. వచ్చేసా మావా, ఏం నీ మీద దిగులో? ఒరే అది కాదురా, మా ఊర్లో ఒక పొగ వచ్చింది మొన్న. పొగ వచ్చింది ఏందో సూర్యాసస్ వచ్చినట్టు వచ్చేసింది మా ఊరికి వైరసా. బొబ్బులుగా అయిపోయింది మొహం అంతా. ఏంది అసలు ఏం జరుగుతుంది మా ఊర్లో, ఏం అర్థం కావట్లేదా? మసిపెట్టి నీ చేతిలో నా పెట్టి నీ ఊరికి చేశారా చేతపుడి పెట్టి. ఒరి ఏంది మామ నువ్వు చెప్పేదా? నేను ఎవరిని లేకుండా చేసేస్తున్నా. అడవిలో మంత్రికుని చంపేస్తుని, డ్రాకులో కూడా లేపేస్తుని, అదే శంకిని పింకిని దేని కూడా లేపేస్తుని. అవి మన జోలికి రావ్యా.
ఎవరు చేస్తున్నారు మనం ఇది చేతబడి ఏంది ఇదే? ఒరే అగ్గిపెట్టి, నువ్వు చంపిన మాంత్రికుడు అన్నదమ్ముడేరా అగ్గిపెట్టి. ఇక చూసుకో నీకంతా ఒళ్ళంతా పెట్టి పెట్టి. నువ్వు త్వరగా వాడిని కనిపెట్టి చంపకపోతే నీకు పడుతుందరా శవం పెట్టి. ఒకరి తర్వాత ఒకడు పుడుతూనే ఉన్నాడు కదరా నాక. ఒకరు విశ్రాంతి కూడా లేదు కదరా నాక. ఎవడెవడు పుట్టడం, ఓడిని చంపడం, ఓడి పుట్టడం, ఈయన చంపడం, అది ఏ పని అయిపోతుంది నాక. సరేలే మామ, అగ్గిపెట్టి ఒకరు సహాయం చేయి మామ. ఎక్కడుంటాడు ఆయన? పారా వాడిని పట్టుకుందాం పోయా. ఏం తమాసాలు చేస్తున్నాడు. ఒరే చిన్న సేవట కదా. ఒరే బంటి కూడా ఎవరికి వేస్తానరా తడియా. ఒరే ఏంద్రిద్యా? బర్రే దెయ్యాల చెట్టు అంటే ఇదే కావాలి మావా. అవునా, దెయ్యాల చెట్టు వచ్చిద్యా. ఏమి టింకిని, తొందరగా మనం ఆకులు కోసుకొని మన గుహానికి తొందరగా వెళ్ళాలి. లేదంటే మన ప్రభువుకు తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. విమలు వేసుకుంటే చాలా బాగుంటుంది. పలుకులో కేసరి, పలుకులో కేసరి. పలికే మాటలు అద్భుతంగా వస్తాయి. స్మెల్ ఓడే విమల్. పలుకులలో కేసరి 10 రూపాయలు మాత్రమే. ఏమంటారు ఏమల బచ్చాలారా, నా కొడకలారా? ఏడ్రా మీ ప్రభువా? నా కొడుకు నా ముందుకు రాకుండాడు. అడేడో జరి చేతపూలు గీతపూలు చేసుకుంటున్నాంటోడా. ఎడమ నా కోడుకోడ పిల్లనే. నువ్వు ఎంత వెతికినా మా ప్రభు నీకు కనపడ్డు. నిన్ను అంతం చేసేదాకా మా ప్రభు నిద్రపోడు. మా ప్రభు ప్రస్తుతానికి హోలీ పండగకి తన పుట్టింటికి వెళ్ళాడు. ఓహే, ఓడి పని మేలుకుంది కదా మామ అగ్గిపెట్టి మావా. ఒక పక్క చేతపూడి చేసుకుంటా ఓడా, వాడు సొంత ఊరికి పోయి హోలీ పండుగ కూడా చేసుకుంటా నా కొడుకోడు. మనకు లేదు ఇతను స్వతంత్రం. ఏడా ఉంటా. మీ ప్రభు వచ్చిన దాకా ఈ అడవులను తిరుగుతున్నా కొడుకు రాయంగానే వాడికి ఎక్కిచ్చేస్తారు రాడ్డు. ఉన్నట్టు చెప్తా. ఉరి మీరు ఎముకలు బొమ్మలు మిమ్మల్ని ఎట్ట తట్టాలో అర్థం కావట్లేదా? ఏ చేద్దాం చిన్న దెబ్బ. ఎముకలు బొమ్మ అయితే ఏమైతే ఏముంది కానీ